హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఎండలో ఎండబెట్టవలసిన అవసరం లేకుండా టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 5 నుంచి 6 టమాటాలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇష్టం లేకపోతే మామూలుగానే టమాటాలు మగ్గబెట్టుకుని కూడా చేసుకోవచ్చు. కానీ శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే ఈ టమాటా పచ్చడికి టేస్ట్ ఉంటుంది. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక మిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. దీనిలోనే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని టమాటాలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత వేయించిన ఆవాలు మెంతులు పౌడర్ దీనిలో 2 స్పూన్స్ వేసుకోవాలి. వేయించిన ఆవాలు మెంతులు పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో గోంగూర పచ్చడి, తొక్కు పచ్చడి వీడియోస్లో చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్స్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. కారం, ఆవాలు మెంతులు పౌడర్ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాల్లో మొత్తం అంతా ఆవాలు మెంతు గుండా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి టైట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. అంతేనండి, ఎండలో పెట్టవలసిన అవసరం లేకుండా ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.